శంకాలే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెన్నై కాశీమూడ్ బీచ్లో ఉన్నాము. ఇది ఫిషింగ్ హార్బర్ కూడా ఇందులోని. అలాగే చేపలు మార్కెట్. ఇక్కడ డైరెక్ట్గా ఇలా పడుతూ ఉంటారు, పట్టిని తీసుకొచ్చేసి అక్కడ అమ్ముతారు. చెన్నైలోనే కాదు, తమిళనాడుకి ఫిషింగ్ హార్బర్ కాశీమూడ్ బీచ్ అంటే చాలా పెద్ద ఫేమస్. ఇది ఎంట్రన్స్. మనం బైకులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ పక్కన పార్క్ చేసుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మనం ఈ సండే చెన్నైలో ఉండడంతో చాలా అద్భుతమైన కాశీమూడ్ ఫిషింగ్ హార్బరు మనం ప్రతి ఒక్కరికి చూపెడదామని నేను ఎర్లీగా లెగిసి ఇక్కడ రావడం జరిగింది. చూశారు కదా, ఇక్కడ సీ ఫుడ్లోని ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో, ఎక్కడా చూడలేని వెరైటీస్ అయితే కనుక ఇక్కడ మనం ఎన్నో రకాలైతే చూడొచ్చు. ఇవి షార్క్ చేపల పిల్లలు. పెద్దవి అయితే 5 స్టార్ హోటల్ వాళ్ళు, పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు తెల్లవారుజామునే తీసుకెళ్ళిపోతారు. చాలా ఒంటికి మంచిదిరా. చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఈ పొడవు నుంచి ఆ పొడవు వరకు ఎన్ని కిలోమీటర్స్ ఈ రోడ్ లాగా ఉంటుంది. ఇది ఫిషింగ్ హార్బరు. ఈ బోట్లు అన్నీ కలిపి ఎర్లీ మార్నింగ్ వేటకెళ్ళి వచ్చేస్తాయి. వచ్చిన వెంటనే తెల్లవారుజాము నుంచి 3 o'clock నుంచి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. 5 స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద షార్క్ చేపలు, రకరకాల వెరైటీస్ అయితే ముందే కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు 7:30 అయితేనే ఎంతమంది జనం ఉన్నారంటే, ఎర్లీ మార్నింగ్ అయితే కనుక పెద్ద పెద్ద చేపలు లాంటివి వెళ్ళిపోతుంటాయి. అలాంటి వీడియో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకోసం తీస్తాను. కాశీమూడ్ ఫిషింగ్ హార్బర్ అన్న, కాశీమూడ్ ఈ ఫిషింగ్ సంబంధించిన బిజినెస్ అన్న, కాశీమూడ్ బీచ్ అన్న తమిళనాడులోనే వన్ ఆఫ్ ది చాలా పెద్దదని చెప్పచ్చు. ఇది తిరిగంటే ఒవ్వాళ్ళు ஒரு மீன் அவ்வளோ சொல்லுங்க. వీటితో కూర వండుకొచ్చి అనమాట. శంఖాలు కూడా కూర వండుకొచ్చాను ఫస్ట్ టైం చూడడం నేను. మా అన్నయ్య వాళ్ళు, ఒక అన్నయ్య ఒక 300 రూపాయలు చేపలు కొనుక్కున్నాడు. ఇంకో అన్నయ్య వేరే రకం చేపలు ఒక 300 రూపాయలు కొన్నాడు. ఎర్లీ మార్నింగే సముద్రం దగ్గర వేటకి వెళ్ళొచ్చిన బోట్స్, ఈ ఫిషింగ్ హార్బరు, ఈ మార్కెట్ మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. చాలామంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్, మెసేజ్ల ద్వారా మీరు సపోర్ట్ నాకు అందించడం వల్ల నేను మరెన్నో మంచి మంచి వీడియోస్ తీసి మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపలు చూడండి ఎలాగున్నాయో. రకరకాల చిన్న చేపల నుంచి ఆ కప్పల్లాగా ఉన్న చేపలు, లేకపోతే రొయ్యల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. పీతల్లో రకాలు కానీ, ఇవి ఒక రకం చేపలంట. జెల్లీలాగా మెత్తగా రౌండ్గా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసున్నా లేకపోతే తినున్నా కామెంట్స్లో చెప్పండి. చిన్న చేపల్లో రకాలు, అలాగే రొయ్యలు. ఇవి షార్ప్ చేపలు అనుకుంటాను, పొడవుగా ఉన్నాయి. అలాగే రకరకాల చేపల వెరైటీస్ అయితే ఉన్నాయి. సీ ఫుడ్ లవర్స్కి అయితే, చేపలు నచ్చే వరకు అయితే కనుక ఇలాంటి వెరైటీస్ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు.
ఫ్రెండ్స్, ఈ వెరైటీస్ చూసారా? చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, సీ ఫుడ్లో ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎంతంత హైట్లు, ఎంతంత రకరకాల వెరైటీస్ ఉన్నాయో. సీ ఫుడ్ ఇష్టమైన వాళ్ళకి, చేపల రకాలు ఇష్టమైన వాళ్ళకి రకరకాల టేస్ట్లు అయితే ఉంటాయి. సరిగ్గా తినచ్చు. మీకు ఎంతమందికి ఇష్టమో ఈ ఫుడ్ చెప్పండి. ఇయే ఆ పెద్దది ఒకటి 3000. ఎవడు మాది మీనే శీలవా 3500 అలా 2500 అంటే ఇచ్చేస్తారు. 2-3 వేలు దగ్గరికి. ఇది కనబడుతుందంతా కాశీమోడ్ ప్రాంతం. అంటే కాశీమోడ్ షిప్పింగ్ హార్బర్ అని కానీ, ఫిషింగ్ హార్బర్ అని కానీ పిలుస్తారు. ఇది సముద్రంలోని కొంత దూరం వరకు రోడ్డు కనబడుతుంది కదా, అంటే షిప్పులు ఇక్కడ ఆఫ్ చేసుకోవడానికి ప్రాంతం. ఆ కనబడుతుంది సముద్రం మధ్యలో రోడ్డు, చాలా దూరం వరకు ఉంటుంది. కాశీమోడ్ బీచ్ అంటారు. ఈ ప్రాంతంలో సముద్రంలోని చాలా దూరం వరకు రోడ్లు వేసిన ఉన్న ప్రాంతం ఈ కాశీమోడ్ బీచ్ ప్రాంతం. నేను లాస్ట్ టైం చెన్నై వచ్చినప్పుడు కూడా మన యూట్యూబ్లోని కాశీమోడ్ బీచ్లోని మేము ఆడిని తిరిగిన వీడియోస్ కూడా పెట్టాను. ఫ్రెండ్స్, మీరు ఎవరిని కాశీమోడ్ ఫిషింగ్ హార్బర్కి వచ్చినా, లేకపోతే ఇలాంటి ఫిషింగ్ హార్బర్స్కి ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా ఉంటే కనుక కామెంట్లో మీ అభిప్రాయాన్ని పెట్టండి. చేపలు కొనుక్కున్నవారు కొంతమంది ఇంటి దగ్గర చేసుకోవచ్చు అని తీసుకెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, శుభ్రం చేసి చేపలు ఎలా కట్ చేసి చేస్తున్నారు. మేము కూడా తీసుకున్నాయి, మా అన్నయ్యలు ఇక్కడ చేంజ్ చేస్తున్నారు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చేసేవారికి ఈ ఒకరోజే ఒక 2000 వరకు సంపాదన ఉంటుంది. అన్ని వేల మంది. ఈవిడి ఏంటని అడిగింది. మాది యూట్యూబ్ ఛానల్ అని చెప్పడంతో మా అన్నయ్యలు తమిళ్లోని మమ్మల్ని కూడా తీయమ్మా అని చెప్పి మరీ ఆ వీడియో తీయించుకున్నారు వాళ్ళు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కొప్పాల రవిశంకర్. ఇక్కడ కట్ చేస్తున్న చేప ముక్కలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. దగ్గర లేకపోతే ఇవి చేప ముక్కలు అంటే ఎవరు నమ్మరు, అంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయి.